కాదు, ప్రపంచంలో అందరికీ ఉన్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ 5 అందరికీ తెలిసినవి. గట్టిగా మాట్లాడితే మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఈ పంచభూతాలే. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న మన శరీరంలో ఉన్న పదార్థాలు కూడా 5. 5కి మించి మరో పదార్థం మనకి లేదు. మన శరీరం తయారైంది 5 పదార్థాలతో, ప్రపంచం తయారైంది 5 పదార్థాలతోనే. మరి పంచభూత లింగము అనడంలో విశేషం ఏమిటి? మన సంస్కృతి ప్రకారం కనిపిస్తున్న పంచభూతాలు వాటంతటా అవి లేవు. ఈ పంచభూతాల్లో లీనమై ఎవడు నడిపిస్తున్నాడో వాడు లింగం. అందుకు పంచభూతాల్లో లీనమై ఈ పంచభూతాలని, పంచభూతాలతో ఉన్న ప్రపంచాన్ని నడుపుతున్నవాడే పంచభూతలింగ స్వరూపుడు పరమేశ్వరుడు. ఇది పంచభూత లింగముల్లో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. అంతేకాదు, పొద్దుట్లేచిన దగ్గర నుంచి మనం చేసే పని ఏమిటి? ఈ పంచభూతాత్మకమైన ప్రపంచం మనకు అనుకూలంగా ఉండాలని ప్రతివాడు తాపత్రయపడతాడు. చుట్టూ ఉన్న పంచభూతాలు, మనలో ఉన్న పంచభూతాలు మనకు అనుకూలించాలి. దీనికోసం ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ ప్రయత్నమైనా మనం చేస్తాం. మనలో ఉన్న పంచభూతాలు ప్రకోపించినా, బయట పంచభూతాలు ప్రకోపించినా మనకు ప్రమాదమే. నిన్న మొన్న మనం చూస్తూనే ఉన్న వార్తాపత్రికల్లో పంచభూతాల్లో ఒక భూతం ప్రకోపించితే ఎన్ని ప్రమాదాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఏమిటా భూతం? జలభూతం, నీరు. ఆ నీరు విజృంభిస్తే తట్టుకోలేకపోతున్నాం. అలాగనే నీరు అక్కర్లేదంటావా? కావాల్సిందే. మొత్తానికి నీరు కావాలి, కానీ మనకు అనుకూలంగా ఉండాలి. మనల్ని ఇబ్బంది పెట్టకూడదు, మనకు కావలసినట్టు దొరకాలి. అదేవిధంగా అన్నీను. అగ్ని మనకు కావాలి, కానీ అది ఇంట్లో మండితే పర్వాలేదు, కానీ ఇంటిపైన ఒంటిపైన మండితే ప్రమాదం కాదు. అందుకే మనం ప్రతిదీ కూడా పంచభూతాలు మనకు అనుకూలం కావాలనే తాపత్రయం. అలాగే మన శరీరంలో అగ్ని ప్రకృతి, జల ప్రకృతి, వాయు ప్రకృతి, భూ ప్రకృతి, ఆకాశ ప్రకృతి ఉన్నాయి. ఈ 5 సరిగ్గా ఉంటేనే మన శరీరంలో ఆరోగ్యం అనేది ఉంటుంది. అదేవిధంగా మన చుట్టూ మనం పెంచుకున్న అనుబంధాలు, మానవులు, వీళ్ళు కూడా పంచభూతాలే. కనుక సృష్టిలో పంచభూతాలన్నీ మనకు అనుకూలంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. అయితే పంచభూతాలు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి? పంచభూతాలు ఎవడి అధీనంలో ఉండాలో వాడు మనకు అనుకూలంగా ఉంటే 5 మనకు అనుకూలంగా ఉంటాయి. అందుకు మనం చేయవలసింది, పంచభూతాలు ఎవడికి అధీనంలో ఉన్నాయో వాణ్ణి మనం అధీనం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ప్రతివాడు శివలింగారాధన చెయ్యాలని పెద్దవాళ్ళు మనకు ఒక నియమం ఏర్పాటు చేశారు. ఎందుకయ్యా చెయ్యాలి అంటే, పంచభూతాల్లో ఉన్న శివుడు మనల్ని అనుగ్రహిస్తే పంచభూతాలు మనకి శివం అయిపోతాయి. శివం అంటే శుభం, క్షేమం, మంగళం అని అర్థం కదా. కనుక పంచభూతాల్లో ఉన్న శివుణ్ణి మనం ప్రసన్నం చేసుకుంటే పంచభూతాలు మనకు శివంగానే మారుతాయి. ఆ కారణం చేతనే పంచభూతాల్లో లీనమైన శివుణ్ణి లింగము అన్నారు. లింగం అనే మాటకే లీనమైన వాడు, లీనం చేసుకునేవాడు అని అర్థం. లింగ శబ్దానికి అర్థం లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే బహిలీయతే అని ఒక చోట, లయనాల్ లింగముచ్యతే అని మరొక చోట చెప్పారు. లింగ శబ్దానికి అర్థం లీనమై ఉన్నవాడు అని. ఇప్పుడు మనం ఇక్కడ అనేక పరికరాలు చూస్తున్నాం. మాట్లాడే మైకు, వెలిగే బల్బు, తిరిగే ఫ్యాను. కానీ వీటన్నిట్లో లీనమై ఉన్నది ఒక శక్తి, విద్యుత్ శక్తి. అది లీనమై ఉంటే కానీ ఇవేవి పనిచేయట్లేదు. కనుక కనబడుతున్న పరికరాలు పనిచేయడానికి ఒకానొక శక్తి ఇక్కడ లీనమై ఉన్నట్లే, కనబడుతున్న పంచభూతాలు పనిచేయడానికి దాని యందు లీనమై ఉన్న ఏ శక్తి స్వరూపుడు ఉన్నాడో ఆయనే పంచభూత లింగస్వరూపుడు. అయితే పంచభూత లింగాలు అనగానే మనకి కాస్త హైందవ ధర్మంలో శివభక్తిలో పరిచయం ఉన్న వాళ్ళకి 5 లింగక్షేత్రాలు గుర్తుకొస్తాయి మనకి. ఆ పంచభూత లింగక్షేత్రాల గురించి చెప్పుకోవడానికి 5 రోజులు మనం కేటాయించుకున్నాం. కానీ పంచభూత లింగానికి పరమేశ్వరుడికి ఉన్న అనుబంధం పురాణాల్లో, వేదాల్లో చాలా అద్భుతంగా కనబడుతుంది. దాని నుంచి మనం పంచభూత క్షేత్రాలని చెప్పుకుంటాం. అయితే పంచభూత క్షేత్రాలు ఎక్కడున్నాయి అనగానే ప్రతి వాళ్ళు 5 పేర్లను చెప్పగలరు తెలుసుకున్న వాళ్ళు. ఒకటి పృథ్వీలింగం, కాంచీ క్షేత్రంలో ఉన్న ఏకాంబరేశ్వర లింగం. రెండవది జలలింగం, తమిళనాడులో తిరుచినాపల్లి శ్రీలింగానికి సమీపంలో ఉన్న జంబుకేశ్వర లింగం. మూడవది అగ్నిలింగం, అరుణాచలేశ్వర లింగం. ఇక 4వది వాయులింగం, శ్రీకాళహస్తీశ్వర మహాలింగం. ఇక 5వది ఆకాశలింగం, చిదంబరేశ్వర లింగం. అయితే 5 క్షేత్రములు ఏమిటంటే 5 చెప్తున్నాం, కానీ ఈ 5 ఉన్న క్షేత్రం ఈ శరీరం. అది ముందు తెలుసుకోవాలి. పంచభూత క్షేత్రం ఇది. క్షేత్రం అనే మాట ఎప్పుడు వాడతాం? నిజానికి క్షేత్రం అంటే నిజానికి ఎనర్జీ ఫీల్డ్. ఇది శక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉంటుందో దానికి క్షేత్రం అనాలి. కనుక శివశక్తి ఎక్కడుందో అది క్షేత్రం. పంచభూతలింగ క్షేత్రములు ఎందుకన్నాం? శివుడు అక్కడ ఉన్నాడు కనుక. మరి ఈ శరీరంలో
ఈ పంచభూతమయమైన ఈ క్షేత్రంలో శివుడు ఉన్నాడు కనుకనే మన శరీరమే పంచభూతమయ క్షేత్రంగా దర్శించగలిగితే మన శరీరంలో పంచభూత లింగాలను ఎలా దర్శించాలి, ఎలా ఉపాసించాలో కూడా మనం తెలుసుకోవాలి. కేవలం బయట ఉన్న 5 లింగక్షేత్రముల కథే కాకుండా మనలో ఉన్నటువంటి 5 లింగాలను కూడా మనం దర్శించి ఉపాసించే పద్ధతి ఉన్నది. ఎందుకంటే భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే అనేక క్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో, కానీ అన్ని క్షేత్రాలు ఒకేలా ఉండవు. మీకు మిగిలిన ఏ ధర్మాల్లో ఏ మతాల్లో చూసినా ఎక్కడ ఏం చేసినా వాళ్ళ మతం దేవుడు వాళ్ళ మత కేంద్రం ఒక్కటే. కానీ భారతదేశంలో అది కాదు. ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ క్షేత్రానికి ఆ క్షేత్రమే ప్రత్యేకత, ఏ క్షేత్రంలో విశేషం దానిదే. అందుకు 12 జ్యోతిర్లింగ క్షేత్రములు అనగానే అవి శివాలయాలైనా అక్కడ జ్యోతిర్లింగ తత్వంతో చూడాలి. ఇక్కడ పంచభూత లింగాలంటే పంచభూత తత్వంతో చూడాలి 5 కూడా. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పరమేశ్వరుణ్ణి 5 మనం ఎప్పుడు ఉపాసన చేస్తాం. అంతేకాదు శివుడికి పంచముఖాలు ఉన్నట్లు కూడా మనం వర్ణనల్లో చెప్పుకుంటాను. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం అని 5 ముఖాల వాడుగా చెప్తున్నాం. అంతేకాదు శివుడి మంత్రం పేరే పంచాక్షరి. ఇదంతా చూస్తుంటే పంచతత్వానికి శివుడికి ఏదో అనుబంధం ఉన్నది. అంతేకాదు ప్రపంచంలో జరిగే పనులు కూడా 5 ఉన్నాయటండి. 5 పనులు మీరు లలితా శాస్త్రంలో చదువుతున్నారు. పంచకృత్య పరాయణ, 5 పనులు చేస్తుంటాడు పరమేశ్వరుడు. ఈ 5 పనులకి పరమేశ్వరుడికి పంచభూతాలకి ప్రపంచానికి మన శరీరానికి ఉన్న అనుబంధం గ్రహించితే ఆశ్చర్యకరమైన ఋషులు ఇచ్చిన విజ్ఞానం మనకు బయటపడుతుంది. 5 పనులు చేస్తాట పరమాత్మ. చూడండి, సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అని 5 పనులు చేస్తుంటాడు పరమాత్మ ఎప్పుడు ఈ ప్రపంచంలో. మొదటి 3 అందరికీ తెలుసు, సృష్టి, స్థితి, సంహారం. 4వది ఏంటంటే ఇంకా పక్వత పొందని జీవులని ఈ సంసారంలో బంధించి నడుపుతూ ఉంటాడట. వాళ్ళకి మీరు ఎంత చెప్పినా ఇక్కడ సుఖపడాలి, ఇక్కడ పెరగాలి, ఇక్కడ లౌకిక విషయాలు కావాలి, ఇలాగే కొందరు తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరినీ సంసారంతో బంధించి నడుపుతూ ఉంటాడట పరమాత్మ. ఇది 4వ కృత్యం. దీనికే తిరోధానం అని పేరు. ఇక 5వ కృత్యం ఉంటుంది. ఎవరైతే యోగ్యులై ఉంటారో వారికి మోక్షం ఇస్తాడట. ఇది 5వ కృత్యం. ఈ చివరి 2 అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. ఒక స్త్రీ గారెలు వేయించుతుందిట. ఈ గారెలు వేస్తున్నప్పుడు ఆ మినప్పండిని తీసుకొచ్చి ఆ నూనెలో వేస్తారు. అయితే ఆ గారెలు వేయిస్తూ కొన్ని గారెలను బయట పెడుతుంది, కొన్ని గారెలను బయట పెట్టదు. ఏ గారెలు బయట పెడుతుంది? వేగిపోయిన గారెలు బయట పెడుతుంది, వేగని గారెలు ఇంకా వేయించుతూ ఉంటుంది. అలాగా ఈ సంసారం అనేటువంటి మూకుట్లోని అంటే బాణలిలోని మోహమనే నూనె పోసి జీవులనే గారెల్ని భగవంతుడు వేయిస్తూ ఉంటాడు. ఇలాంటి ఉదాహరణలు చెప్తే మనకు బాగా అర్థమవుతాయి. ఆ వేయించుతున్నప్పుడు వేగని గారెలను వేయించినట్లే పక్వత రాని జీవుల్ని ఇంకా ప్రపంచంలో వేగిస్తూ ఉంటాడు పరమాత్మ. పక్వత పొందిన జీవుల్ని ప్రపంచం నుంచి మోక్షం ఇచ్చి బయటపెడతాడు. ఇది తెలుసుకోవాలి. ఆ వేగించడం బంధం, బయట పెట్టడం మోక్షం. దీన్ని తిరోధాన అనుగ్రహ అని అంటాం. సృష్టిలో ఎందరో జీవులు ఉన్నారు కానీ అందరూ మోక్షం పొందుతున్నారా? ఆలోచించండి. మోక్షం పొందిన వాళ్ళు 100కో 1,00,00,000 ఒక్కడు దొరకడం కూడా అరుదే. ఒక రమణ మహర్షో, ఒక రామకృష్ణ పరమహంసో, ఒకరిద్దరికి దండం పెట్టుకుంటాం. మోక్షం కావాలా అంటే అందరూ కావాలని తలవపచ్చు, కానీ ఆశ అందరికీ ఉంటుంది, అర్హత కొందరికీ ఉంటుంది, తెలుసుకోవాలి. కనుకనే భగవానుడు ఈ జీవుల్ని సృష్టి స్థితి సంహారములు చేయడమే కాకుండా కొందరు జీవుల్ని సంసారంతో కలిపి నడిపిస్తాడు. కొందరు జీవులు యోగ్యులైన వాళ్ళని తెలుసుకుని మోక్షం ఇస్తాడు. అయితే ఎవరు యోగ్యులు ఆయనకి తెలుసు. ఏది వేగించాలో ఏది బయట పెట్టాలో ఆ వేగించే వాళ్ళకి తెలిసినట్లుగా ఎవరిని సంసారంలో పెట్టాలో ఎవరిని సంసారం నుంచి బయట పెట్టేయాలో పరమాత్మకు తెలుసుట. అందుకు 5 కృత్యములు పరమాత్మ చేస్తుంటాడు. వీటిని పంచకృత్యములు అని అంటారు. ఇవే జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. మీరు ఆలోచించండి, మరో కృత్యం లేదు. సృష్టి, స్థితి, సంహారము, బంధము, మోక్షం, అంతే. 5 పనులు చేసేవాడు ఒక్కడే, ఈశ్వరుడు. ఈ 5 పనులు చేసేటప్పుడు దీనికంటూ ఆయన తన 5 కృత్యముల నుంచి 5 భూతములను సృజించేట. చూడండి, అంత అద్భుతమైన విషయాన్ని చూపిస్తారు. మొట్టమొదట అనుగ్రహము అనే కృత్యం, దీనికే మోక్షం అని అంటారు. అనుగ్రహం అనే కృత్యం నుంచి ఆకాశభూతం సృష్టి అయింది. అలాగే తిరోధానం అంటే బంధము అనే కృత్యం నుంచి వాయుభూతం సృజింపబడింది, అంటే ఆకాశాద్వాయులాగా. అలాగే సంహార కృత్యం నుంచి వచ్చినది అగ్ని. ఆ తర్వాత స్థితి కృత్యం నుంచి వచ్చింది జలం. సృష్టి కృత్యం నుంచి వచ్చింది భూమి. ఇప్పుడు మీరు మరొక్కసారి ఆలోచించండి. భూమి సృష్టి, జలము స్థితి, అగ్ని సంహారము, వాయువు తిరోధానము, ఆకాశం మోక్షము.
అంటే పంచకృత్యముల నుంచి పంచభూతాలు సృజింపబడుతున్నాయి. ఇక ఆ తర్వాత ఈ పంచభూతాలతో తయారైనవే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. అంతేకాకుండా మనలో ప్రాణాలన్నీ 5 పంచ ప్రాణాలు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు. ఇలా మనకి పంచభూతములు, పంచకృత్యములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఇప్పటికే 5 అయిపోయాయి. ఇంకోటి ఉన్న పంచ తన్మాత్రలని. నిజానికి పంచభూతాల్లో కలిసిపోతాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాన్ని. శబ్దగుణం కలిగినది ఆకాశం, స్పర్శగుణం కలిగింది వాయువు, రూపగుణం కలిగింది అగ్ని, రుచిగుణం కలిగింది జలం, వాసన అనే గుణం కలిగింది భూమి. ఇదంతా ఆలోచిస్తుంటే ఏదో వేదాంతం ఆధ్యాత్మికం కాదు, ప్రపంచం కథ ఇదంతా మనం చెప్పుకుంటున్నది. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇవన్నీ మనకు తెలిసిన ప్రపంచం 5. ఈ 5తో ఆయన చేసే పనులు 5. కనుకనే పరమాత్మ అంతా 5తోనే ప్రపంచాన్ని నడుపుతున్నాడు, 6వది లేదు. 5 ఎవడు చేస్తున్నాడో వాడు పరమేశ్వరుడు. అందుకే పంచభూతముల్లో లీనమై ఈ పనులన్నీ చేస్తున్నాడు. అందుకే పంచభూత లింగాల గురించి తెలుసుకోవడం అంటే ఇవన్నీ తెలుసుకోవాలండి. అంతేకాదు మన శరీరంలో ఉన్న పంచభూతాలు ప్రకోపించకుండా బాగుండాలి. ఇవి కూడా మన చేతిలో లేదు. మనం అనుకుంటాం మన శరీరం మన చేతిలో ఉందనుకుని. మన శరీరంలో మన చేతుల్లోనే ఉంటే హాస్పిటల్ దగ్గర క్యూలు కట్టి ఎందుకు ఉండడం చెప్పండి. ఇక్కడ అది కూడా మన చేతిలో లేదు. మనలో జల ప్రకృతిలో తేడా వస్తే కొన్ని రోగాలు వస్తాయి, మనలో వాయు ప్రకృతిలో తేడా వస్తే మరికొన్ని రోగాలు వస్తాయి. అలా మన శరీరంలో ఈ 5 సరిగ్గా ఉండాలి. అలాగే 5తో తయారైన ఇంద్రియాలు బాగుండాలి. ఇలా ఎవరు కోరుకుంటారో వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే ఈ 5లో ఉన్న ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. ఇది ప్రధానంగా మన పెద్దవాళ్ళు చెప్పి రోజు శివార్చన చేయండి రా అని చెప్పారు. అందుకే పోతన గారు అంటున్నారు, చేతులారంగ శివుని పూజింపడేని అని. శివార్చన చేసిన వాడికి ఈ పంచభూతాలు అనుకూలిస్తాయి. వాడు ఎక్కడికి వెళ్ళినా ఏమైనా పంచభూతముల్లో పరమేశ్వరుణ్ణి ఆరాధించాడు కనుక పంచభూతాలు శివభక్తుడిని ఏమీ చెయ్యలేవు అని శాస్త్రం మనకు చెప్తున్నది. అయితే శివుడు 5 మూర్తులతోనే కాకుండా మరో 3 మూర్తులు కూడా ఉన్నాయటండి. ఈ అష్టమూర్తి తత్వం తెలిస్తేనే పంచభూత లింగాల్లో మనం ప్రవేశించగలం. 5 కాకుండా మరో 3 ఉన్నాయట. అవేమిటో చెప్తున్నారు చూడండి. పంచభూతాలు 5 అయిపోయాయి. మిగిలిన 3 ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు. ఇప్పటికి ఎన్నయ్యే? 7 అయ్యాయి. 8వ ఏమిటి అంటే ప్రతి వారిలో నేను అనబడే చైతన్యం. ప్రతి వాడిలో నేను అనే ఒకానొక చైతన్యం ఉందమనా లేదా? నిజానికి పంచభూత శరీరం